ఇక్కడ 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే 7 జన్మలకైనా తీరని కోరికలు కూడా తీరుతాయని మీకు తెలుసా? హలో ఆల్, నేను మీ ఆంధ్రావాలి. ఇవాళ మీ అందరికీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన కోనసీమ అందాల గురించి, వాడపల్లి వెంకటేశ్వరుని విశిష్టత గురించి చూపిస్తూ చెప్తాను. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని కోనసీమ తిరుపతి అని పిలుస్తారు. ఇది తిరుపతి తర్వాత ముఖ్యమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో ఒకటి అని భక్తుల నమ్మకం. అలానే వాడపల్లిని ఇది వరకు ఏమని పిలిచేవారు? వాట్ ఈస్ ద ఓల్డెన్ నేమ్ ఆఫ్ వాడపల్లి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తా. స్టే ట్యూన్. మేమంతా పొద్దున్నే 6 టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. కోనసీమలో నేచర్ ఎంత అందంగా ఉంటుందో ఇలాంటి రోడ్ లో ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తేనే అర్థమవుతుంది. చూడండి, ద బ్యూటీ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ కోనసీమ. గ్రీన్ ఫీల్డ్స్, కోకోనట్ ట్రీస్, మార్నింగ్ మిస్ట్, అబ్సల్యూట్లీ రిఫ్రెషింగ్. ఇంకొంచెం దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఒక షార్ట్ బ్రేక్ ఇచ్చాము. ఆ సౌండ్స్ వింటున్నారా? ఈ మెకానికల్ లైఫ్ లో ఇలా స్లో మోషన్ లో ఎంజాయ్ చేయడం ఎంత బాగుంటుందో. నేను దేని గురించి చెప్తున్నానో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. వాడపల్లి టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం శిలతో కాకుండా నల్ల చెక్కతో స్వయంభూగా పూజలందుకుంటుంది. ఇలా చాలా రేర్ అండ్ సీక్రెట్ అని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం నారద మహర్షి విష్ణువుని వేడుకుని కలియుగంలో భక్తిని పెంచటానికి ఒక అవతారం రావాలని కోరతాడు. అప్పుడే విష్ణువు కలియుగ దైవంగా అవతారం ఎత్తి భక్తులకి కలలో కనిపించి వాడపల్లిలో గోదావరి నది ఒడ్డున ఒక ఎర్ర చందనం పెట్టెలో తాను ఉన్నానని చెబుతాడు. భక్తులు దానిని వెతుక్కుంటూ వస్తారు గాని అది కనిపించదు. తర్వాత ఒక ఓల్డ్ బ్రాహ్మణ్ కి మళ్లీ విష్ణుమూర్తి కలలో కనిపించి స్వామి అక్కడే ఉన్నాడని, కలి ప్రభావం వల్ల మీకు దొరకట్లేదని చెబుతారు. భక్తులు స్నానం చేసి ఆ స్వామిని వేడుకొని వెతుకగా అక్కడే స్వయంభూ రూపమైన వెంకటేశ్వరుణ్ణి కనిపెడతారు. నారద మహర్షి విష్ణువుని వెం అంటే పాపాలు, ఘట అంటే ఖండించేవాడు అనే అర్థంతో వెంకటేశ్వర అని ఆ అవతారానికి పేరు ఇవ్వాలి అని కోరాడు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ గజేంద్రుడు అనే ఒక పవర్ఫుల్ క్షత్రియుడు నావ వ్యాపారిగా ఉండేవాడు. ఒకసారి తుఫానులో తన షిప్స్ అన్ని నాశనం అవడంతో వాడపల్లి వెంకటేశ్వరుణ్ణి మొక్కుతాడు. ఆ షిప్స్ అన్ని సేవ్ అయ్యాక విగ్రహాన్ని ప్రతిష్ఠించి టెంపుల్ ని పునర్నిర్మాణం చేస్తాడు. ఈ విధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ డెస్టినేషన్ అయ్యింది. తిరుపతికి ఆల్టర్నేటివ్ గా చాలా మంది ఇక్కడికి వచ్చి భక్తి, శాంతి, ఆనందాలని పొందుతారు. ఇంకా కొంతమంది ఈ ఊరికి నడిచి వస్తానని, మోకాళ్ళ ప్రదక్షిణ ఇలా ఎవరు చేయాలనుకునేది వాళ్ళు మొక్కుకొని తీర్చుకుంటుంటారు. ఇంతకీ టెంపుల్ ఎక్కడుందంటే రావులపాలెం నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఆత్రేయపురం మండలంలో ఉంది. ఆగండి, ఇంకా మా ప్రయాణం అవ్వలేదు. ఆత్రేయపురంలో కూడా ఆగాము, ర్యాలీ కూడా వెళ్ళాము. ఆ విశేషాలతో నెక్స్ట్ వీడియో కమింగ్ సూన్.